మరి యమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కూడా అంత ఉండవు వీళ్ళతో పోల్చుకోండి. సుజనా చౌదరి సీఎం రమేష్తో పోల్చుకోండి. సత్య దగ్గర కూడా అంత ఉండవు. మరి లేని వాళ్ళందరినీ తీసేయాలి కదా పక్కకి. శ్రీనివాస్ వర్మ దగ్గర కూడా అంత ఉండవు. రఘురామకృష్ణరాజు డబ్బులతో కంపేర్ చేస్తే శ్రీనివాస్ వర్మ దగ్గర ఎందుకు ఉంటాయి? కరెక్ట్ కాదు కదా. డబ్బులు తెలిసిన వాళ్ళు ఎట్లా తెలుస్తుందండి? తెలుగుదేశం పనిచేసి పెడుతుంది, బీజేపీ ఏం లేదు కదా అక్కడ. బీజేపీ మరి అట్లాంటప్పుడు పోల్ మేనేజ్మెంట్ తెలుగుదేశం చేసినప్పుడు ఎక్కడ ఎందుకు చేయదు? మాట్లాడు. శ్రీనివాస్ వర్మ శివరామకృష్ణ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఎన్నికల బరిలోకి దిగి అక్కడ ఎవరు చేశారు? సుజనా చౌదరి ఎప్పుడు ఎన్నికల బరిలో దిగాడు? ఆయన రాజ్యసభకు పురంధేశ్వర్ గారు 2 సార్లు ఓడిపోలేదు, ఓడిపోయారు కదా. అంతకుముందు కాంగ్రెస్ తరఫున పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ చేసింది, బీజేపీ తరఫున ఇప్పుడు చేసుకోలేకపోయింది. మరి తెలుగుదేశం చేస్తానే కదా ఇప్పుడు నమ్మి చేస్తుంది. మరి తెలుగుదేశాన్ని చేయమను. అంటే బూత్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను అనేది. అది ఆవిడకి ఏం ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అప్పుడు కూడా పార్టీ చూసుకునేది. ఇప్పుడు పార్టీ చూడు, పోల్ మేనేజ్మెంట్ ఎప్పుడు అభ్యర్థులు చేయరు, పార్టీలే చేస్తాయి. పార్టీ తెలుగుదేశం చేసి పెట్టాలి నీకు. నిన్ను గెలిపించే బాధ్యత తెలుగుదేశం తీసుకోవాలి, లేకపోతే ఎందుకు అసలు పొత్తు నీకు? కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న ఇవన్నీ కూల్ చేయడానికో లేదంటే ఈ అభ్యర్థులను శాంతం చేయడానికి వేరే ఆప్షన్ ఉంది? ఈ సీట్ల మార్పులు చేసుకోకపోతే ఇంకా అలా పోరాటం చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎవరు దానికి వాళ్ళు టీడీపీ యాక్సెప్ట్ చేయదు. నల్లమిల్లి రామకృష్ణ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటే ఆయన